బెయిల్పై వచ్చినటువంటి శ్రీధర్ అప్పలరాజుకి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఘనంగా స్వాగతం పలికిందండి. అంతేనా, గుద్ది చంపితే ఇంతేనా శిక్ష? కొడుక్కి తండ్రికి మహా అంటే ఒక నెల రోజులు కూడా సఫర్ అయినట్టు లేరు. కొడుకు పోయాడు, జైలుకు అబ్బబోయాడు, అంతేనా? ఓ అది పెద్ద విషయమా? ఇంకా ఎగరండి. నిజం గెలిచింది, న్యాయం గెలిచింది, ప్రజల పోరాటం ఫలించింది. గుద్ది చచ్చినవాడు కుటుంబం సంకనాగిపోయింది. ఇదండి వ్యవహారం. మొత్తం మీద శ్రీధర్ అప్పలరాజుకి ఆ యొక్క ఏరియాలో ప్రజాభిమానం చాలా విరవీగిందండి. న్యాయం గెలిచింది అంటున్నారు, మరి చచ్చిపోయినాడు కుటుంబం ఏమైందండి? సిగ్గుందా లేదండి వీళ్ళకి? మంత్రివర్యులైనటువంటి డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారికి బెయిల్ మంజూరైంది. 24 రోజులుగా అంటే నెల కూడా కాదండి, 24 రోజులు కొనసాగిన నిర్బంధం అనంతరం గౌరవ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఆనందం నెలకొనింది. మొగుడు పిల్లలు శ్రీధర్ అప్పలరాజు విడుదల కావడంతోనే వీధిలోనే సరసం మొదలుపెట్టేశారండి. న్యాయం ఆలస్యమైన న్యాయం గెలుస్తుందనే నమ్మకానికి మరో ఉదాహరణట. డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారికి బెయిల్ మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి సంపూర్ణ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఎమ్మెల్యే సీటు గ్యారంటీ, నేను మంత్రిని కావడం గ్యారంటీ అని విరవీగిపోతున్నాడండి ఈ పరంబోకుడు. మొత్తానికి ఏదైనా ఒక వీడియో చూడండి, మొగుడు కన్నా వీధిలోనే శృంగారం మొదలుపెట్టేశారండి. ఇక శ్రీకాకుళం జిల్లాలో శ్రీధర్ అప్పలరాజుకి టికెట్ కన్ఫామ్, ప్రజల గెలుపు కన్ఫామ్. అతను రాబోయే రోజుల్లో వైసీపీలో ఒక గేమ్ చేంజర్ లాగా మెలుగుతాడండి. ఖచ్చితంగా శ్రీధర్ అప్పలరాజు గెలుస్తాను అది కూడా చెప్తున్నాడు. కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడంట. కొద్ది నెలలు కాదు, ఒక 3 సంవత్సరాలు కాదండి, కొద్ది రోజుల్లోనే కలలు కంటున్నాడు జైలు నుంచి వచ్చిన తర్వాత. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అతని కోసం పాదయాత్ర చేసి ప్రజలంతా మోల్డ్ చేశాడు. ఖచ్చితంగా నేనే గెలుస్తాను ఈసారి నేను గెలిస్తే మటుకు కూటమి ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి వాళ్ళని ఇది చేస్తానని విరవీగుతున్నానండి. మొత్తానికి ఏదేమైనా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇలాంటి మంత్రుల కొడుకులు, మినిమం వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ నాయకుల కొడుకులు ఏ విధ్వంసం చేసినా ఇన్సూరెన్స్ లాగా వెసులుబాటు ఉంటుందండి. మరి ఈ విషయంలో శ్రీకాకుళం ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.